హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మోంటారో. సో టుడే వచ్చేసి మీ పర్సన్ మీకు పంపించే లవ్ మెసేజెస్ ఏంటి, మీతో మీ పర్సన్ ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళు మీ గురించి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాము. అలాగే వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్. సో రీయూనియన్ కాంటాక్ట్ చూద్దాము అండ్ మీ ఎనర్జీస్ కూడా. సో ఇది అన్ని రిలేషన్స్ వాళ్ళు చూడొచ్చండి, మీరు ఏ రిలేషన్లో ఉన్నా చూడొచ్చు. అలాగే మీరు కంప్లీట్ నో కాంటాక్ట్, సపరేషన్, దూరంలో ఉన్నా, దగ్గరగా ఉండి తక్కువ మాట్లాడుకుంటున్నా, మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, అంటే డిస్టెన్స్ ఉన్న, బ్లాక్ సిచ్యువేషన్ అయినా, సైలెంట్ ట్రీట్మెంట్ అయినా, సో మీ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ అనుకొని వీడియో చూడండి. మీరు ఎవరి గురించి అయితే వీడియో చూస్తున్నారో వాళ్ళ నేమ్ 3 టైమ్స్ అనుకొని చూడండి. యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ గురించి. యూనివర్స్ మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. స్టార్, ద హెర్మిట్, సో 4 of Pentacles, Ace of Wands. ఈ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవాలనిపించట్లేదండి, మీతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనిపిస్తుంది. ఎంత ఆలోచించినా ఈ పర్సన్కి మీరు కావాలనిపిస్తుంది. ఇప్పుడు ఒంటరిగా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు, అంటే మీ విషయంలో పాజిటివ్ స్టెప్పే ఈ పర్సన్ తీసుకోవాలనుకుంటున్నారు, వదులుకోవాలనిపించట్లేదు. చాలా టైట్గా హోల్డ్ చేసుకుంటారు మీ రిలేషన్ని కానీ, మిమ్మల్ని కానీ. వద్దు, ఈ పర్సన్ నాకు కావాలి అని ఈ పర్సన్ చాలా ఎక్కువగా, అంటే వదులుకోకూడదు అని అయితే ఈ పర్సన్ మనసులో అయితే కనిపిస్తుంది. సో మీరు డిస్టెన్స్లో ఉండొచ్చు, దూరంలో ఉండొచ్చు, నో కాంటాక్ట్, సపరేషన్ అయినా, సైలెంట్ అయినా, సో వాట్ ఎవర్ ఏదైనా, ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా సీరియస్గా చూస్తున్నారు. వాళ్ళ మనసులో మీకు చాలా సీరియస్ ప్లేస్ ఉంది. ఆ సీరియస్ ప్లేస్ వల్ల ఏంటి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని అంత ఈజీగా మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు, ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేలేకపోతున్నారు. మెయిన్గా అదే. అంటే ఈ పర్సన్కి మీరు దూరం అయితే కూడా చాలా పెయిన్ వస్తుంది. ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే మీతో ఉంటేనే బాగుంటుంది అన్న ఆలోచన వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనిపిస్తుంది. మీరు లేకపోతే లేదు, ఆ పెయిన్ నా వల్ల కాదు, నేను ఒంటరిగా ఉండలేను. సో వాళ్ళు ఏం ఆలోచించుకున్నారంటే వాళ్ళకున్న క్లారిటీ, 7 of Cups క్లారిటీ, 7 of Wandsకి క్లారిటీ, Ace of Pentacles. సో ఈ పర్సన్ టోటల్గా ఆలోచించి మీ గురించి తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఈ పర్సన్ ఇప్పుడు సైలెంట్గా ఉన్నా, మాట్లాడకుండా ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఈ పర్సన్ మళ్ళీ మీతో కనెక్టింగ్ అవ్వాలి, కనెక్షన్లో ఉండాలి అని చూస్తున్నారు. వదులుకోవాలని ఈ పర్సన్కి అనిపించట్లేదు. బికాజ్ ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కూడా అయ్యుండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అయ్యుండొచ్చు, మిమ్మల్ని అంత ఈజీగా వదులుకోలేకపోతున్నారు. అంటే ఇంకోటి ఏంటి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలంటే కొంచెం భయం కూడా ఈ పర్సన్కి ఉంది, వదులుకోలేకపోతున్నారు. బికాజ్ వదిలేస్తే ఏంటి నా సిచ్యువేషన్ అని ఆలోచిస్తున్నారు. వదిలేస్తే నేను ఉండలేనేమోనని ఆ పర్సన్కి అనిపిస్తుంది. చెప్పాలి అంటే మీరు లేకపోతే వాళ్ళ లైఫ్లో నథింగ్, నేను ఉండలేను అనే అది ఆ పర్సన్కి ఆలోచన అనేది వస్తుందన్నమాట. అందుకే మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి, మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, కన్ఫ్యూజన్లో ఉన్న బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఏమనుకున్నారంటే లేదు, ఈ రిలేషన్ నాకు కావాలి అనేది అనుకుంటున్నారు. చాలా ఆలోచిస్తున్నారు, ఒంటరిగా కూడా చాలా ఆలోచించారు ఈ పర్సన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా, మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళైనా, మ్యారేజ్ దాకా వచ్చి గొడవలైనా, వాట్ ఎవర్ ఈ పర్సన్ మిమ్మల్ని సీరియస్గానే తీసుకుంటున్నారు. మీరు మ్యారేజ్ దాకా వచ్చిన వాళ్ళైనా, మ్యారేజ్ కమిట్మెంట్ అయినా, మ్యారీడ్ అయినా, అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ లెవెల్లో, వైఫ్ ఆర్ హస్బెండ్ లెవెల్లో అండ్ సీరియస్ లెవెల్లో, థర్డ్ పార్టీ అయినా సీరియస్ లెవెల్లో చూస్తున్నారు. అంటే మిమ్మల్ని కేర్లెస్గా కానీ, లేకపోతే తక్కువగా కానీ, టైంపాస్గా కానీ ఈ పర్సన్ మిమ్మల్ని లెక్క వేయట్లేదు. ఈ పర్సన్ మిమ్మల్ని సీరియస్ ఇంటెన్షన్లో చూస్తున్నారు. అంటే ఈ పర్సన్ వదులుకోవాలంటే కూడా ఈ పర్సన్కి భయం అనిపిస్తుంది, వదులుకోలేకపోతున్నారు. ఒంటరిగా ఆలోచించినప్పుడు ఈ పర్సన్కి ఏంటంటే
నేనేమన్నా రాంగ్ చేశానా, నా సైడ్ ఏంటి, వాళ్ళ సైడ్ ఏంటి ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇదంతా మిమ్మల్ని వదులుకోలేకండి. మిమ్మల్ని వదులుకోవాలంటే వాళ్ళకి బాధ అనిపించి ఇవన్నీ థింక్ చేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారంటే వాళ్ళు వదులుకోలేకనే. వదిలేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు, మిస్ అవుతున్నారు, మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనిపిస్తుంది. వాళ్ళకి ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని వదిలిపోవడం చాలా పెయిన్ అనిపిస్తుంది వాళ్ళకి. మిమ్మల్ని కంప్లీట్గా వదిలేయాలి అంటే వాళ్ళకి పెయిన్ అనిపిస్తుంది, ఎక్కడో కానీ వాళ్ళకి పెయిన్ అనిపిస్తుంది. పర్సన్కి చాలా పెయిన్గా ఉంది, వదిలేయాలంటే చాలా బాధగా ఇబ్బందిగా ఉంది వాళ్ళది. వాళ్ళు ఏదైతే మిమ్మల్ని వదిలేస్తే వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. సో ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే వదిలేయాలి అంటేనే ఏదో కోల్పోయిన బాధ, నేను ఏదో కోల్పోతాను, సంథింగ్ నాకు నా వల్ల కాదు అంటే మిమ్మల్ని వదిలేయడం అనేది, మీకు దూరంగా ఉండడం అనేది, మీతో కంప్లీట్గా దూరం అవడం అనేది ఆ పర్సన్ భరించలేకపోతున్నారు, అలా ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళు అలా వదులుకోవాలని వాళ్ళకి ఏంటంటే కంప్లీట్లీ ఈ రిలేషన్ ఎండ్ అయిపోవడం కానీ మీరు వెళ్ళిపోవడం కానీ వాళ్ళకి నచ్చట్లేదు, అందుకే టైట్గా హోల్డ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఏంటి అంటే మీతో ఉండకుండా ఉండడం అనేది అదొక బ్యాడ్ థింగ్. అది బాధ, వాళ్ళకి బాధనిస్తుంది, పెయిన్ ఇస్తుంది, అంతా కోల్పోయిన చీకట్లాగా అనిపిస్తుంది. అందుకే ఈ పర్సన్ ఏంటంటే వద్దు, నేను ఈ రిలేషన్లో ఉండాలి, ఈ పర్సన్ లేకుండా నేను ఉండలేను అయితే ఈ పర్సన్కి అర్థమైంది. టోటల్లీ చెప్పాలి అంటే మీ పర్సన్కి మీరు కావాలి, యాక్షన్ తీసుకోవాలి ఈ రిలేషన్లో అని వాళ్ళకి అర్థమైంది. టోటల్లీ మీరు లేకపోతే ఈ పర్సన్కి ఒక చీకటిలాగా ఒక బాధ ఈ పర్సన్కి వస్తుందన్నమాట. అంటే తట్టుకోలేరు, ఆ పర్సన్ ఉంటేనే బాగుండనే ఫీలింగ్ ఉంటుంది, ఏదో ఎలోన్ అయిపోయినట్టు బాధ కలుగుతుంది ఈ పర్సన్కి. ఉండలేను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి అర్థమైంది. అంటే ఏదో కోల్పోయిన బాధ అండి, కంప్లీట్గా కోల్పోయిన ఆ బాధ కూడా ఎక్కువ రేంజ్లో ఉంది, తక్కువ రేంజ్లో కాదు. మిమ్మల్ని కంప్లీట్లీ కోల్పోవాలి అంటే ఈ పర్సన్కి 100% ఈ పర్సన్కి బాధ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఒకరు మ్యారీడ్, ఒకరు అన్మ్యారీడ్ కూడా అయ్యుండొచ్చు. ఏజ్లో మీ పర్సన్ మీకంటే చిన్న కూడా అయ్యుండొచ్చు. ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు, సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అంత ఈజీగా ఈ రిలేషన్లో వాళ్ళు వదిలేయాలని కూడా ఈ పర్సన్ అవ్వట్లేదు. చాలా రకాలుగా ఆలోచిస్తున్నారండి, వాళ్ళ వల్ల అవ్వట్లేదు. సో నార్మల్గా ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఈ సిచ్యువేషన్ని నార్మల్గా తీసుకెళ్ళాలి, ఏ గొడవలు లేకుండా, డిస్టెన్స్ లేకుండా, దూరం లేకుండా, మీతో తెగిపోయేలాగా రిలేషన్ని లాగకుండా, మిమ్మల్ని దూరం చేసుకోకుండా రిలేషన్ని నార్మల్ వేలో తీసుకెళ్లాలని ఈ పర్సన్ అనుకున్నారు. మీ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అండ్ ఎక్కువగా కూడా ఓవర్ థింక్ చేస్తున్నారు. వీళ్ళకి ఈగో ఉండొచ్చు, పైకి సైలెంట్గా ఉండొచ్చు, కానీ మీతో ఉన్న మెమరీస్ మాత్రం పైకి ఎంత స్ట్రాంగ్గా కనిపించినా ద ఎంపరర్కి క్లారిఫై. పైకి వాళ్ళు స్ట్రాంగ్గా కనిపించవచ్చు కానీ మిమ్మల్ని వదులుకునే విషయంలో మాత్రం వాళ్ళకి జీరో అండి, భయం వాళ్ళకి. సో మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలంటే కంప్లీట్గా డెఫినెట్లీ టెన్షన్ పడతారు, భయపడతారు, బాధపడతారు. ఈ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవడం అనేది ఇష్టం ఉండదు. ఎందుకు అంటే దానికి కూడా రీజన్ ఉంది. ఈ పర్సన్కి మీతో మెమరీస్ చాలా ఉన్నాయి. కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్, కొంతమందికి ఏంటి అంటే ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు బాగా అటాచ్మెంట్ ఎక్కువగా ఉంది ఈ పర్సన్తో. కొంతమందికి ఏంటంటే రీసెంట్ అయినా కానీ ఈ పర్సన్తో అటాచ్మెంట్ బాగుంది. చెప్పాలి అంటే ఈ పర్సన్తో మీకు ఆ పర్సన్కి మీతో ఒక అటాచ్మెంట్ ఉంది. ఆ అటాచ్మెంట్ వల్ల ఈ పర్సన్ వదలలేకపోతున్నారు. అంటే ఒక పర్సన్తో ఉన్నప్పుడు ఏదైతే పాత మెమొరీస్ ఉంటాయో అవన్నీ కూడా ఈ పర్సన్ ఏంటంటే మీరు లేకపోతే ఉండలేననే దాకా స్థితికి ఈ పర్సన్ని తీసుకొస్తున్నాయి. మీ మధ్య కొన్ని మెమొరీస్ ఉన్నాయి, ఆ పర్సన్తో మీరు తిరగడం కానీ, మాట్లాడటం కానీ, ఫిజికల్ కానీ, ఎమోషనల్ కానీ, ఇవన్నీ ఈ పర్సన్లో ఉన్నాయి. ఆలోచనలు, అటాచ్మెంట్, పాతవి అన్నీ ఈ పర్సన్ మర్చిపోలేదు. అవన్నీ గుర్తొచ్చినప్పుడు వదులుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది. ఈ పర్సన్కి మీతో ఒక అటాచ్మెంట్ ముడిపడింది. ఎప్పటి నుంచో ఒక మన బెస్ట్ ఫ్రెండ్ని మనం మర్చిపోలేం కదా. సో అలాగే ఈ పర్సన్ కూడా ఏంటి అంటే ఒక లవర్గా, పార్ట్నర్గా ఏంటంటే మిమ్మల్ని, మీతో మెమరీస్ ఉన్నాయి, అంత ఈజీగా మీతో ఉన్న అటాచ్మెంట్ని ఈ పర్సన్ పెంచుకోలేకపోతున్నారు. అది మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నారు, హార్ట్ఫుల్గా లవ్ ఉంది, ఇష్టపడుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్లో చూస్తున్నారు. అంటే వాళ్ళ లైఫ్లో నుంచి మిమ్మల్ని తీసేయడం అనేది చాలా చాలా కష్టం. బికాజ్ వాళ్ళలో సగంగా అంటే వాళ్ళు మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నారు. వాళ్ళ లైఫ్లో మీరు ఇంపార్టెంట్ అయిన రోల్ ప్లే చేస్తున్నారు. అందుకే ఈ పర్సన్ వదులుకోవడానికి అంత ఇబ్బంది పడుతున్నారు, అంత కష్టపడుతున్నారు. 9 of Wands క్లాస్. వదులుకోవాలని కూడా ఏం లేదు, ఈ పర్సన్కి ప్రేమ ఉంది. ఇప్పుడు అర్జెంటుగా వదులుకోవాలని ఏం లేదు. మీరు వదులుకోపోవడానికి జడ్జిమెంట్ క్లారిఫై, వదులుకోపోవడానికి రీజన్ 5 of Pentacles క్లారిఫై. వదులుకోవాలని లేదండి, ఫైనల్లీ కలవాలని ఈ పర్సన్కి ఉంది.
ఈ పర్సన్ మీతో ఉండాలి అని అయితే ఫైనల్ ఆన్సర్ అదే ఉంది. ఏది చేసైనా వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి. బికాజ్ మిమ్మల్ని వదులుకొని వాళ్ళు ఆ పెయిన్ భరించాలనుకోవట్లేదు. మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఈ పర్సన్ ఇప్పుడు స్టెప్ తీసుకోవట్లేదు, ఈ పర్సన్ ఎందుకు ఇప్పుడు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే, ఈ పర్సన్ యాక్షన్ తీసుకోకపోవడానికి కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అంటే పాస్ట్లో ఈ పర్సన్ దేనికో కొంచెం భయపడుతున్నారు. అంటే మళ్ళీ ఏదో సంథింగ్ మీ వల్ల వాళ్ళకి బాధ కలగడమో భయం కలగడమో లాంటివి డెఫినెట్లీ జరిగి ఉండాలి. మీ సిచ్యువేషన్లో ఏదో సంథింగ్ ఈ పర్సన్కి జరిగింది. అది మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎక్కడ రిపీట్ అవుతుందో, ఎక్కడ వాళ్ళు బాధపడాల్సి వస్తుందో, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుందో మీ వల్ల అని ఆ ఒక్క థాట్ ఈ పర్సన్ ఏంటంటే హోల్డ్ చేస్తున్నారు. ఆ ఒక్క థాట్ వల్ల ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. భయపడుతూ, కొంతమంది ఆ భయం ఉన్నప్పటికీ కూడా భయపడుతూనే రిలేషన్ని కంటిన్యూ చేస్తారు, కానీ వదిలిపెట్టరు. కొంతమంది ఏంటంటే ఆ భయం వల్ల ఆగి వెయిట్ చేస్తూ ఉంటారు. సో కొంతమందికి ఏంటంటే కన్విన్స్ చేసి వాళ్ళకి క్లారిటీ వస్తే నార్మల్ అవుతారు. కొంతమంది ఏంటంటే నిదానంగా పోతుందండి, స్టెప్ బై స్టెప్ మీరు కూడా క్లారిటీగా మాట్లాడుకుంటే. కొంతమంది ఏంటంటే యాక్షన్లోనే ఉంటారు, ఆల్రెడీ భయపడుతున్నప్పటికీ కూడా వదలకుండా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కానీ అప్పుడప్పుడు మాత్రం ఆ భయం అనేది వాళ్ళకి లోపల ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని వదలలేరు అనమాట. మీ వల్ల ఇబ్బంది వస్తుంది, ఫ్యూచర్లో ఏదైనా అవుతుంది అన్నా కూడా మిమ్మల్ని వదలలేరు. ఎందుకంటే అంత ఇష్టం మీరంటే, అంత భయం ఇబ్బంది కలుగుతుంది అన్నా కూడా ఇక్కడ మిమ్మల్ని వదలలేరు. ఎందుకంటే మిమ్మల్ని వదిలేని ఒక అటాచ్మెంట్ ఒకటి ఉంది, ఒక భయం అనేది ఒకటి ఉంది. ఉన్నప్పటికీ కూడా మీరు లేకపోతే ఉండలేను అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఆ లోపల ఆ భయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేక మీ మీద ఉన్న ప్రేమతో ముందుకు వస్తారు. కొంతమంది ఏంటంటే వెయిట్ చేస్తారు, డిసిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ కంప్లీట్గా వదిలేరు, డిసిషన్ కోసం వెయిట్ చేస్తారు. సో డిసిషన్ కోసం అంటే ఏం చేయాలి, నేనేమో వదలలేకపోతున్నాను, బట్ నాకేమో కొన్ని ప్రాబ్లమ్స్ ఆపుతున్నాయి అంటే మీ దగ్గరికి రావడానికి మీ పర్సన్ కొంతమంది భయపడవచ్చు. ప్రాబ్లం ఏదైనా వస్తుందని ఈ పర్సన్ ఆగుతుండా ఉండొచ్చు. సో అందుకే కొంచెం ఆగుతున్నారు. బట్ ఎవరు ఏదైనా భయం వల్లైనా బాధ వల్లైనా ఈ పర్సన్ ఆగుతున్నారు. మళ్ళీ ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి వచ్చిందని కొంచెం ఆగుతున్నారు. కొంతమంది మాత్రం ఉన్నప్పటికీ కూడా యాక్షన్లోనే ఉన్నారు. కొంతమంది నుంచి మీకు యాక్షన్ వస్తుంది, కొంతమందికి ఏంటంటే కొంచెం టైం తర్వాత ఈ పర్సన్ దారిలోకి వస్తారు. ఎందుకంటే ఈ పర్సన్తో మీరు క్లారిటీగా మాట్లాడాలి, ఆ పర్సన్ని కన్విన్స్ చేయాలి, ఆ పర్సన్లో ఉన్న భయాన్ని పోగొడితే ఈ పర్సన్ డెఫినెట్లీ రెడీగా ఉన్నారు. ఈ పర్సన్కి చెప్పాలి అంటే మిమ్మల్ని వదిలేయాలన్న థాట్ కంటే మీతో కలిసి ఉండాలనే థాట్ ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఈ పర్సన్ని మీరు కొద్దిగా కన్విన్స్ చేసి ధైర్యం తెచ్చి ఈ పర్సన్లో ఉన్న అపోహలు పోగొడితే డెఫినెట్లీ ఈ పర్సన్ మీతో కలిసిపోతారు. ఓకేనా? సో ఈ పర్సన్ నుంచి కమింగ్ సూన్ చాలా మందికి ఎవరి పర్సన్స్ ఎనర్జీ అయితే ఫాస్ట్గా ఉంటుందో ఆ పర్సన్ నుంచి యాక్షన్ కమింగ్ సూన్ ఫాస్ట్గా ఉంది. ఈ పర్సన్ మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యి ఏదైనా భయం ఉన్నా ఇబ్బంది ఉన్నా వాటెవర్ ఏది ఉన్నా సరే ఈ పర్సన్ ముందు మీతో కలవాలనే చూస్తారు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ కంటే కూడా మిమ్మల్ని పోగొట్టుకోవడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. సో ఈ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుంది, ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవుతారు. సో మళ్ళీ మీ రిలేషన్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటారండి. మళ్ళీ మీ ఇద్దరి మధ్య నో బిగినింగ్ ఉంది, మళ్ళీ మాటలు జరుగుతాయి, కమ్యూనికేషన్ ఉంటుంది. మళ్ళీ మీ రిలేషన్ గురించి మీరు డిస్కస్ చేస్తారు, మాట్లాడుకుంటారు, మళ్ళీ కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా కొంచెం ఏదైతే ఆలోచిస్తూ వెయిటింగ్లో ఉంటారో వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వాలి, కన్విన్స్ చేయాలి, క్లారిటీ ఇవ్వాలి. అలాంటి బాగా వెయిట్ చేస్తూ భయపడుతూ ఉండే వాళ్ళకి ఏంటంటే మీరు కొంచెం ధైర్యం చెప్పి క్లారిటీ ఇచ్చి కొద్దిగా క్లారిటీగా మాట్లాడితే, చెప్పాను కదా, కొంచెం ధైర్యం ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. సో ఇక్కడ కనెక్ట్ అయ్యే ఎనర్జీయే ఉంది, వదిలిపోయే ఎనర్జీ కంటే కనెక్ట్ అయ్యే ఎనర్జీయే ఉంది. కొంచెం ట్రై చేస్తే ఈ పర్సన్ నార్మల్ అవుతారు, కొంచెం టైము స్పేస్ ఇచ్చినా కూడా నార్మల్ అవుతారు. సో కొంతమందికి అయితే యాక్షన్ చాలా ఉంది, అంటే ఫాస్ట్గానే ఉంది, కమ్యూనికేషన్ వస్తుంది, ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. కొంతమందిలో ఏంటి అంటే సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని వదలలేకపోతా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం టైము, క్లారిటీ, వాళ్ళని కన్విన్స్ చేయడం అవసరం. వాళ్ళలో ధైర్యం వస్తే ఆటోమేటిక్గా స్టెప్ తీసుకుంటారు. ఓకేనా? సో ఫైనల్లీ కొంతమందికి యాక్షన్ వస్తుంది అండ్ కమ్యూనికేషన్ ఉంది, కాల్, మెసేజ్, కాంటాక్ట్, అన్బ్లాక్ కూడా ఉంది. అండ్ రీయూనియన్ ఉంది, ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవుతారు, మాట్లాడతారు. సో కాంటాక్ట్ చేస్తారు, మళ్ళీ మీరు మాట్లాడుకుంటారు. సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి. సన్, నైట్ ఆఫ్ స్వర్డ్ అండ్ ఏస్ ఆఫ్ కప్, 9 ఆఫ్ పెంటికల్, 8 ఆఫ్ పెంటికల్. ఇక్కడ మీకు ఈ రిలేషన్ని చాలా కంటిన్యూ చేసే ఉద్దేశమే ఎక్కువగా ఉంది అండి. అంటే కొంతమందికి సెల్ఫ్ లవ్ చేసుకొని ఇంకా నా లైఫ్ నేను చూసుకుందామా అని అనుకుంటున్నా కూడా, కానీ ఎక్కువగా ఏంటి అంటే ఈ పర్సన్ విషయంలో కూడా మీరు అంత ఈజీగా కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు. ఈ పర్సన్ మీద ఇష్టం ఎక్కువగా ఉంది. ఈ పర్సన్ ఉంటే మీకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. 9 ఆఫ్ పెంటికల్కి క్లారిఫై.
ఒక్కోసారి అనిపిస్తుందండి చాలా తక్కువగా. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది మీకేంటి అంటే ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోయి నా పని నేను చేసుకొని నా ఫైనాన్షియల్ మీద నేను ఫోకస్ పెట్టుకొని నా కెరీర్ మీద నేను ఫోకస్ చేసుకొని నా గురించి నేను ఆలోచించుకొని మూవ్ ఆన్ అయిపోయి హ్యాపీగా ఉండొచ్చు కదా అని మీకు అనిపిస్తుంది. కానీ అట్ ప్రజెంట్ ఏమవుతుంది అంటే మళ్ళీ ఈ పర్సన్ విషయంలో మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టడం, మళ్ళీ ఏంటి అంటే ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టినట్టు మీకే అనిపిస్తుంది. ఎక్కువ ఈ రిలేషన్ గురించి ఆలోచించి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినట్టు మీకే కనిపిస్తుంది. మీరే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు ఈ రిలేషన్లో. మీ గురించి మీరు ఆలోచించుకోవడం కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఏంటి అంటే నేనే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాను, నేనే ఎక్కువ బాధ పెడుతున్నాను, నేనే ఎక్కువ ఈ రిలేషన్లో నేనే ఎక్కువ కష్టపడుతున్నాను, నేనే ఎక్కువ ట్రై చేస్తున్నాను, మ్యారేజ్ కమిట్మెంట్కైనా నేనే ట్రై చేస్తున్నాను, మ్యారేజ్ కోసమైనా నేనే పాకులాడుతున్నాను, నేనే ట్రై చేస్తున్నాను, నేనే ఇబ్బంది పడుతున్నాను, వాళ్ళకేం అనిపించట్లేదు. అండ్ మ్యారీడ్ వాళ్ళకైనా నేనే కలుపుకోవాలని చూస్తున్నాను, వాళ్ళు ఏ స్టెప్ వేయట్లేదు. ఇవన్నీ మీకు బాధను కలిగిస్తున్నాయి. కానీ స్టిల్ ఏంటంటే మీరు పాజిటివ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ పర్సన్ మీతో పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి. మీ పర్సన్ మీతో బాగా కనెక్ట్ అవ్వాలి. మీకు ఈ పర్సన్ ప్రయారిటీ అనేది మీకు ఇవ్వాలి. మిమ్మల్ని మీ విషయంలో ఈ పర్సన్ పాజిటివ్గా ఉండాలనేది మీరైతే పాజిటివ్ థింక్నే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీతో పాజిటివ్గా ఉండాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ పర్సన్ మీద మీకు పాజిటివే ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అన్ని ఎఫర్ట్స్ మీరు పెట్టడం వల్ల మీకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. అందుకే మూవ్ ఆన్ ఎనర్జీ కూడా ఉంటుంది, వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఎక్కడో ఈ పర్సన్ మీద ఉన్న ఇష్టంతో మీరు వెళ్ళలేకపోతారనమాట. ఈ పర్సన్ గ్రాంటెడ్గా తీసుకోవడం కానీ, ఈ పర్సన్ మీద ఉన్న అనుమానాలు కానీ ఇవన్నీ ఉన్నాయండి. చెప్పాలి అంటే ఈ పర్సన్ కోసం మీరు ఉన్నారు, కానీ ఈ పర్సన్ విషయంలో చాలా డౌట్లు ఉన్నాయి. అంత ఈజీ కాదు, కానీ అటు వదలలేకపోతున్నారు. అంటే మీరు మూవ్ ఆన్ అయిపోలేక ఉంటున్నారు. చెప్పాలంటే ఈ రిలేషన్లో మీరు మూవ్ ఆన్ అయిపోలేక, ఈ పర్సన్ని వదిలిపెట్టి ఉండలేక, ఈ పర్సన్తో ఒక బాండింగ్ ఏర్పడింది, ఈ పర్సన్తో ఒక లైఫ్ ఏర్పడింది కాబట్టి ఇంక ఈ పర్సన్ నుంచి మీరు ఎటు వెళ్ళలేక ఇంక ఈ రిలేషన్లో ఉంటున్నారు. ఎందుకు అంటే ఈ పర్సన్ని మర్చిపోలేక, ఈ పర్సన్ వదిలేయలేక, ఈ పర్సన్తో బాండింగ్ ఉంది కాబట్టి వదిలేయలేక ఇంక ఈ పర్సన్తో ఉంటున్నారు. కానీ చాలా వరకు రిలేషన్లో ఈ గొడవలు కానీ, ఓవర్ థింక్ కానీ, అనుమానాలు కానీ బాగా ఎక్కువ, అంటే ప్రెజర్ కానీ, స్ట్రెస్ కానీ ఎక్కువగా ఉంది. కానీ ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీరైతే పర్ఫెక్ట్గా ఈ రిలేషన్లో మీరు కోరుకునేది ఏంటి అంటే ఈ రిలేషన్లో పర్ఫెక్ట్గా ఉండాలి, జెన్యూన్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలని మీరు కోరుకుంటారు. మీరు ఎలా అయితే మీ పర్సన్తో కరెక్ట్గా ఉంటున్నారో అలాగే మీ పర్సన్ కూడా అలాగే ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మీరు ఈ రిలేషన్లో లాంగ్ టర్మ్ ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ పర్సన్ కరెక్ట్గా ఉండకపోతేనే మీకు బాధ అనిపిస్తుంది. అందుకే మీరు ఒక్కోసారి మీరు వెళ్ళిపోవాలి వద్దు అని అనుకున్నా, కానీ బట్ ఈ పర్సన్ మీరు స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఈ పర్సన్ మీద లవ్ ఉంది కాబట్టి అంత ఈజీగా వదలలేకపోతున్నారు. సో పాజిటివ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మీరు బాధపడుతున్నప్పటికీ కూడా సో ఈ పర్సన్ని మీరు వదలలేకపోతున్నారు. చాలా బాధపడుతున్నారు. ఆర్గ్యుమెంట్లు కానీ, గొడవలు కానీ, ఈ పర్సన్ వల్ల తలనొప్పి కానీ, హెడేక్ కానీ, స్ట్రెస్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు వదలలేకపోతున్నారంటే ఆ పర్సన్ వల్ల మీకు హ్యాపీనెస్ వస్తుంది. ఆ పర్సన్తో ఆ పర్సన్ మీతో ఉంటే, మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు మీకు హ్యాపీ ఫీలింగ్ రావడం, హ్యాపీగా అనిపించడం, చాలా పీస్ఫుల్గా అనిపించడం, ప్రశాంతంగా ఉండడం అనిపిస్తుంది. అంటే ఈ పర్సన్తో మీకు ఉండడం ఇష్టమే. ఈ పర్సన్తో మీకు ఉంటే మీకు కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సన్ని మీరు లాంగ్ టర్మ్ కావాలని చూస్తున్నారు. మీరు ఎవరైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళైనా ఈ పర్సన్ని మీరు లాంగ్ టర్మ్ కావాలనుకుంటున్నారు. అందుకే అంత ఈజీగా పర్సన్ని వదలలేకపోతున్నారు. కొన్నిసార్లు అనిపించినప్పటికీ కూడా వదలలేకపోతున్నారు. సో చెప్పాలి అంటే ఈ రిలేషన్లో మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నా కానీ వదలలేకపోతున్నారు. బికాజ్ ఈ పర్సన్ని మీరు హార్ట్ఫుల్గా, ఎందుకంటే లాంగ్ టర్మ్ కావాలి అని ఈ పర్సన్ని మీరు ఫిక్స్ అయ్యారు. ఈ పర్సన్తో ఉండడం మీకు ఇష్టమే కాబట్టి ఇంకా ఈ పర్సన్ మారాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారు. అంటే వెళ్ళిపోయే ఎనర్జీ కంటే ఈ పర్సన్తో ఉండాలనుకునే ఎనర్జీయే ఎక్కువ ఉంది. ఎప్పుడన్నా అలా అనిపించినా బట్ ఉండే ఉద్దేశమే ఎక్కువగా ఉంది. మీరు ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తుంది ఏంటి అంటే, మీరు ఎక్కువ కోరుకునేది ఏంటి అంటే ఈ పర్సన్ మీకు అనుకూలంగా మారాలి, ఈ పర్సన్ మీకు నచ్చినట్టు ఉండాలి, ఈ పర్సన్ మీతో ప్రేమగా ఉండాలి. మీరు ఈ పర్సన్ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంటే చెప్పాలి అంటే ఆ పర్సన్ మీతో లైఫ్లో ఉండాలి, ఈ పర్సన్ కరెక్ట్గా మీతో ఉండాలనేది మీ కోరిక. చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ మీకు నచ్చినట్టుగా మంచిగా ఉండాలి నాతో అనేది మీ కోరిక. వెళ్ళడం కంటే ఉండడమే ఎక్కువ ఉందండి. అందులో కూడా ఏంటంటే ఇలా బాధపడుతూ కాకుండా మీ పర్సన్ మీతో కరెక్ట్గా ఉండాలనేది మీరు ప్రతి క్షణం కోరుకుంటూ ఉంటారనమాట. నా పర్సన్ నాతో ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, మీరు ఎంతైతే ప్రేమిస్తున్నారో, ప్రియారిటీ ఇస్తున్నారో వాళ్ళు కూడా అలానే ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో టోటల్లీ మీకు ఈ రిలేషన్ కావాలనే కోరుకుంటున్నారు. ఎప్పుడైనా అలా అనిపించినా కానీ, వెళ్ళాలని అనిపించినా మళ్ళీ వెళ్ళలేక ఉండాలనే ఇంట్రెస్ట్ మీకు ఎక్కువగా ఉంది. అండ్ ఆ పర్సన్కి కూడా ఉంది, ఇద్దరికే ఉంది. కాబట్టి మీ ఇద్దరు అనేది చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్.
పేజ్ ఆఫ్ హ్యాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ హ్యాండ్స్, 4 ఆఫ్ హ్యాండ్స్, 5 ఆఫ్ పెంటికల్కి క్లారిఫై, 4 ఆఫ్ కప్స్ క్లారిఫై. సో కమింగ్ సూన్ రిలేషన్లో హ్యాపీనెస్ ఉందండి. సో కొంతమందికి రియల్ మీట్ కూడా ఉంది, కొంతమందికి రియూనియన్ ఉంది, కొంతమందికి మీ పర్సన్ నుంచి అన్బ్లాక్ చేస్తారు, కొంతమంది కాంటాక్ట్ కాల్ మెసేజ్ వస్తుంది. సో రియూనియన్ ఉంది, రియల్ మీట్ కూడా ఉంది. మీకు మీ పర్సన్కి మధ్య రొమాన్స్, హ్యాపీనెస్, రియూనియన్, హ్యాపీ మూమెంట్ ఉన్నాయి. సో కొంత డిస్టెన్స్ తర్వాత కొంచెము ఏంటంటే వద్దు అనుకోవడము, సైలెంట్గా ఉండటము, ఈ డిస్టెన్స్ అంతా పోయిన తర్వాత మళ్ళీ నార్మలే అవుతుంది. అంటే ఒకరిని బాగా మిస్ అవ్వడము, మళ్ళీ వద్దు అనుకున్నా కానీ మళ్ళీ ఉండలేక మళ్ళీ కనెక్ట్ అవుతారు. చెప్పాలి అంటే కొంచెం డిలే ఉన్నా కానీ, లేట్ ఉన్నా కానీ, కొంచెం సైలెన్స్ ఉన్నా కానీ మళ్ళీ కనెక్షన్ వస్తుంది, మళ్ళీ కనెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు వద్దనుకోవటం, మీరు దూరంగా ఉండాలనుకోవడం అదంతా టెంపరీ మాత్రమే. మీ పర్సన్ మీకు దూరంగా ఉండడం టెంపరీ, మీరు దూరంగా ఉండడం అనేది కూడా టెంపరీ. మళ్ళీ కనెక్ట్ అవుతారు, మళ్ళీ కాంటాక్ట్ వస్తుంది. మీ ఇద్దరి మధ్య రియూనియన్ ఉంది అండ్ హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో 222 అని పెట్టండి అండ్ 444 ఆల్సో. మీ ఇష్టం 222 కానీ 444 కానీ. మీ రిలేషన్లో ఎక్కువగా పాజిటివ్ సైన్స్ వచ్చే ముందు 222, 444, 555 ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి. ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా చాలా గుడ్ సైన్. బటర్ఫ్లైస్ కనిపిస్తాయి అండ్ డ్రీమ్స్లోకి మీ పర్సన్ కూడా వస్తుంటారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే పాజిటివ్ సైన్. గమనించండి, ఇవి గమనించినప్పుడు మీరు హ్యాపీగా పాజిటివ్గా ఉండండి. ఎస్, నా రిలేషన్లో నాకు పాజిటివ్ జరగబోతుందని నమ్మి మీరు పాజిటివ్గా ఉండండి, సెల్ఫ్ లవ్లో ఉండండి. మొత్తానికైతే రియూనియన్ కాంటాక్ట్ ఉంది. మీకు ఇప్పుడు బాధపడుతున్నా సరే, మిస్ అయినా సరే మళ్ళీ ఉండలేక మళ్ళీ కనెక్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఎంతైతే దూరంగా ఉన్నారో మళ్ళీ కాంటాక్ట్ వస్తుంది, మళ్ళీ రియూనియన్ ఉంది, హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. సో క్లైమేట్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్న వారికి షేర్ చేయండి. మన వీడియోస్ హెల్పింగ్ యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అన్నా కూడా వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్ లేని వాళ్ళకి కాల్ అయినా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.